జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 4వ రోజు కూడా తన పర్యటనను కొనసాగించారు. పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ అలాగే యూకొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్ బీబీ ఔలియా దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ 4వ రోజు తన పర్యటనను కొనసాగించారు. హెలికాప్టర్లో గొల్లపురం చేరుకున్న ఆయన జన సైనికుల అభిమానులతో ర్యాలీగా పిఠాపురం పట్టణం పశువుల సంత మీదుగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్కు చేరుకున్నారు. చర్చిలో ప్రార్థనలు జరిపి తిరిగి అక్కడి నుంచి ర్యాలీగా మాధవపురం మీదుగా యూకొత్తపల్లి మండలం నాగులపల్లి పొన్నాడు చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ప్రసిద్ధమైన బషీర్ బీబీ ఔలియా దర్గాను సందర్శించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. కొద్దిసేపు అక్కడి ప్రజలను కలిసి మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి మూలపేట కొత్తపల్లి మీదుగా కుమారపురంలోని హోటల్ గోకులం గ్రాండ్ కు చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అడుగడుగున పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు. కూటమి కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు, వేరే మహిళలు పాల్గొన్నారు. అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్ ఉంది. యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వం మొత్తం ఒకటి అనుకుంటాను. ఇక్కడ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను ఇక్కడ నాకు డాక్టర్ ఎలీషా గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మీ అందరికీ ధన్యవాదాలు.